ఊరంతా శివనేశన్ ఇడ్లీలకి ఫిదా అయిపోయి ఉంటారు. తెల్లవారుజామున 3 గంటలకే లేచి దేవుడి గుడికి వెళ్ళినంత భక్తితో హోటల్కి వెళ్ళి రోటీలోని పిండి రుబ్బి చేత్తో దించిన మసాలాతో సంబార్ చేస్తూ పక్కా ట్రెడిషనల్ స్టైల్లో బిజినెస్ రన్ చేస్తారు. తన కొడుకు మురుగన్ కూడా ఈ ట్రెడిషన్ కొనసాగించాలని శివనేశన్ కోరిక. మురుగన్ క్యాటరింగ్ చదివి నాన్న కష్టం తగ్గించడానికి గ్రైండర్ తెస్తాడు. కానీ ఆ టేస్ట్ రావట్లేదురా అని శివనేశన్ దాన్ని రిజెక్ట్ చేస్తాడు. తన ఊర్లోనే ఉండడం ఇష్టం లేక మురుగన్ విదేశాలకు వెళ్లి ఒక పెద్ద హోటల్లో షెఫ్ గా సెటిల్ అవుతాడు. అక్కడి మేనేజర్ కూతురుతో పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది. సడన్ గా నాన్న చనిపోయారని ఫోన్ వస్తుంది. ఊరికి వచ్చిన మురుగన్ కి కొద్ది రోజులకే అమ్మ కూడా చనిపోయి పెద్ద షాక్ ఇస్తుంది. ఊర్లో ఎవరు లేరని ఇడ్లీ కొట్టు అమ్మేద్దామని పేపర్స్ మీద సంతకం పెట్టబోయే టైంలో నాన్న చెప్పిన మాటలు గుర్తొస్తాయి. వెంటనే తన డెసిషన్ మార్చుకొని నేను ఈ షాప్ అమ్మను, నాన్న వారసత్వాన్ని నేనే కొనసాగిస్తాను అని ఫిక్స్ అవుతాడు. తన పెళ్లికి టైం అవుతున్నా విదేశాల నుండి పిలుపు వస్తున్నా మా నాన్న హోటల్ ని వదిలి ఇప్పట్లో రాలేను, దీనికి నా ఫస్ట్ ప్రియారిటీ అని మురుగన్ స్ట్రాంగ్ సెటిల్మెంట్ ఇస్తాడు.